Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka ISR Circle, Ashok Nagar Experts, Hyderabad. సో ఆదివారం సోమవారం మొన్న జరిగినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో సో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది అందరికీ ఉన్నటువంటి ఒక ఉత్కంఠమైనటువంటి అంశం అన్నమాట. సో చాలా యాంగ్జైటీగా ఉండేటువంటి అంశం ఇది. అసలు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఎవరికి వస్తుంది అనేది ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. యాజ్ యూజువల్గా నేను అన్ని పేపర్లు రిఫర్ చేసిన తర్వాత, అందుకే నేను అన్ని రిఫర్ చేసి కూలంకుషంగా అన్ని పేపర్స్ చూసి వాటికి ఒక అసెస్మెంట్ ఒకటి వేసుకొని దాని ప్రకారం నేను ఎప్పుడైనా సరే ఇది పెడుతూ ఉంటాను అన్నమాట. మీకు యాజ్ యూజువల్గా చెప్పేదే నాకున్న అనుభవం, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీద, నాకున్నటువంటి ఈ 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీద, ఈ సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ మీద నాకున్న అవగాహనతో ఈ కట్ ఆఫ్ ఇంత ఉండొచ్చు అని చెప్పి ఒక ఉజ్జాయింపుగా చెప్పడం జరుగుతుందనమాట. సో దీనికి కొంచెం అటు ఇటుగా ఒక 5-10 మార్కులు అటు ఇటుగా ఉండొచ్చు. దీన్ని మీరు ఎవరు తప్పుగా తీసుకోకూడదు. దాన్ని బేస్ చేసుకొని మీకు ఇన్ని మార్క్స్ ఉంటే రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము ముందు బ్యాచ్లు వాళ్ళకి ఎంతోమందికి మేము ఇలాంటి కట్ ఆఫ్ చెప్పడం జరిగింది. వాళ్ళకి కాస్త ఈ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు, మేము చెప్పిన రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం అటు ఇటుగా వాళ్ళకి అందరికి కూడా రావడం జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పడం జరుగుతుందన్నమాట. మెయిన్గా నేనైతే అది నా ఉద్దేశం. పేపర్స్ అన్ని త్వరగా నేను చెక్ చేసి, ఎందుకంటే నేను ఎకానమీ, హిస్టరీ లాంటి పేపర్లు నేను డీల్ చేస్తాను కాబట్టి, నేను టీచ్ చేస్తాను కాబట్టి వాటి మీద నాకున్న అవగాహనతో సివిల్ సర్వీసెస్లో నేను హిస్టరీ, ఎకానమీ, పాలిటీ పేపర్స్ నేనే డీల్ చేస్తాను. అందుకని నాకున్న అవగాహనతో వాటన్నిటిని నేను కూలంకుషంగా చర్చించి వాటిని ఎలా ఉన్నాయి పేపర్లు అనేది తెలుసుకొని మనం ఈ కట్ ఆఫ్ చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కట్ ఆఫ్ తెలుసుకోబోయే ముందు కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు ఇచ్చే రివార్డ్ ఇదనమాట. సో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. న్యూస్ పేపర్ సంబంధించి ఎలా చదవాలి, ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సివిల్ సర్వీసెస్ ఎలా, గ్రూప్ 1 ఎలా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తెలుగు మీడియంలో కూడా రాయొచ్చు. మీరు గ్రూప్ 2 చదివినటువంటి నాలెడ్జ్ తోటి మీరు భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఐఏఎస్ ఎగ్జామ్ అనేది మీరు తెలుగు మీడియంలో కూడా రాసి సక్సెస్ అవ్వచ్చు. కంప్లీట్గా మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ అన్నీ కూడా తెలుగులో ఉంటాయి. అదేవిధంగా గ్రూప్ 1 మా దగ్గర లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంకోటి స్టార్ట్ అవ్వబోతుంది. అదేవిధంగా మెంటర్షిప్ కమ్ టెస్ట్ సిరీస్ గ్రూప్ 1కి సంబంధించి మీరు ప్రిపేర్ అప్పటి నుంచి మీరు గ్రూప్ 1 రాబోయే నోటిఫికేషన్స్కి మీరు ఇప్పటి నుంచి సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే రైట్. మరి ఇప్పుడు కట్ ఆఫ్లో విషయానికి వచ్చే ముందు మనకి తెలంగాణలో మొత్తం ఒక 7 జోన్స్ ఉన్నాయి. మనకి వేకెన్సీస్ కానీ చూసినట్లయితే 784 వేకెన్సీస్ ఉన్నాయి. 784 వేకెన్సీస్ ఉన్నాయి, ఇందులో ఖాళీలు ఉన్నాయి. సో కాబట్టి ఒక్కొక్క జోన్లో పోటీ ఉంది, ఒక్కొక్క జోన్లో కొంచెం తక్కువ ఉంది, ఎక్కువ పోటీ ఉన్నాయి, ఎక్కువ వేకెన్సీస్ ఉన్న జోన్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 45-47% మధ్యలో, 44-47% మధ్యలో అటెండెన్స్ వచ్చినట్లుగా మనకి సమాచారం తెలుస్తుంది. మీరు కూడా న్యూస్ పేపర్ లేట్లో రాయడం జరిగింది. సో 40% అబవ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది కొంచెం తక్కువ అయినప్పటికి కూడా ఈ 40%లో గట్టిగానే ఉంటారనమాట. గట్టిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉంటారు, అంటే స్టాండర్డ్గా ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. సో అయితే మనం ఇక్కడ ఏంటంటే, మనం ఉన్న 4 పేపర్లలో ఒక పేపర్కి ఎన్ని మార్కులు వస్తే మనకు రేస్లో ఉంటాం, మన జాబ్ కన్ఫామ్గా వస్తుంది అనేది మనం చూస్తే, మన ఫస్ట్ పేపర్ 1 కానీ చూసినట్లయితే మనకి దాదాపుగా ఒక 85 మార్క్స్ ఉంటే, ఒక 5 మార్కులు అటో ఇటోగా అయినా పర్లేదు, 80, 85, 90 అట్లా. సో 85 మార్క్స్ పేపర్ 1లో అయితే ఖచ్చితంగా మీకు 85 మార్క్స్ అయితే వచ్చి ఉంటే మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్టు అనమాట పేపర్ 1 విషయంలో. అదే పేపర్ 2లో అయితే మీకు 95 మార్క్స్ వచ్చి ఉండాలి పేపర్ 2లో. ఎందుకంటే అందరూ కొంచెం ఆ పేపర్లో ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న పేపర్ ఏంటంటే పేపర్ 2 అనమాట. దాంట్లో ఎక్కువ మంది కూడా మనకి ఎక్కువ మంది స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొంచెం 5 మార్కులు తక్కువ ఎక్కువలో 95 పక్కా మీకు పేపర్ 2లో వచ్చి ఉండాలి. పేపర్ 3లో కానీ చూసినట్టయితే ఎకానమీ పేపర్లో అయితే మనం 75 మార్క్స్ వచ్చినా కానీ మీకు సర్వీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పేపర్ 1లో 85, పేపర్ 2లో 95, ఒక 5 మార్కులు అటో ఇటు తగ్గినా పర్లేదు, ప్లస్ ఆర్ మైనస్ అనమాట. ఎకానమీలో 75 మార్క్స్ కానీ వచ్చినట్లయితే ఒక 5 తగ్గినా పర్లేదు. ఎకానమీలో యాజ్ యూజువల్గా తగ్గుతూనే ఉంటాయి. 70, 65 వాళ్ళకు కూడా వచ్చిన ఆశ్చర్యం ఉండదన్నమాట. సో కాబట్టి ఎకానమీలో 75 ప్లస్ ఆర్ మైనస్ కానీ వచ్చినా, అదే తెలంగాణ మూమెంట్లో మీకు ఒక 95-100 మార్క్స్. 100 అయితే సేఫ్ సైడ్, ఎక్కువ మంది చేయడానికి అవకాశం ఉంది కాబట్టి 100 మార్క్స్. సో వన్స్ అగైన్ ఏంటంటే పేపర్ 1లో మనకి
85 మార్క్స్, పేపర్ 2లో 95 మార్క్స్, పేపర్ 3లో మనకి ఒక 75 మార్క్స్, పేపర్ 4 తెలంగాణ మూవ్‌మెంట్‌లో 100 మార్క్స్ కానీ వస్తే పక్కా గ్యారంటీగా మీకు జాబ్ వస్తుంది. ఎగ్జిక్యూటివ్ జాబ్ వచ్చినా ఆశ్చర్యం లేదు. సో, కాబట్టి ఇవైతే పేపర్ వైస్‌గా మీకుండాలి. ఇవన్నీ మనం కూడితే ఆటోమేటిక్‌గా ఇవి ఒక 345-350 మధ్యలో 345 మార్క్స్ ఉంటాయి. కాబట్టి మనం ఇక కట్ ఆఫ్ విషయంలో గాని చూసినట్లయితే, మనం ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ గాని చూసినట్లయితే మనం 350 మార్క్స్‌కి మనం గ్రూప్ 2 కట్ ఆఫ్ ఉండొచ్చు ఓపెన్ కేటగిరీలో. ఇక యాజ్ యూజువల్‌గా ఓపెన్ కేటగిరీలో 350 ఉన్నప్పుడు బీసీ కేటగిరీలో ఏబీసీడీలు అన్నీ కలిపినా ఒక 2, 3 మార్క్స్ అటో ఇటోగా ఉంటాయి అంతే వాళ్ళకి. సో, ఓబీసీ కేటగిరీలో లేదా బీసీ కేటగిరీలో గాని మనం చూస్తే 330 వరకు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కట్ ఆఫ్ 330. ఒక 10 మార్కులు మీకు యాజ్ యూజువల్‌గా 5-10 ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవచ్చు. దేనికైనా ఓపెన్ కేటగిరీలో దేంటైనా సరే. అదేవిధంగా మనకి ఎస్సీలో కానీ చూసినట్లయితే 300 మార్క్స్‌కి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కట్ ఆఫ్ 300 వరకు ఉండొచ్చు. ఒక 5 ఆర్ 10 అటో ఇటుగా ప్లస్ ఆర్ మైనస్. మాక్సిమం మైనస్‌కే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఎస్టీకి గాని చూసినట్లయితే 280 మార్క్స్‌లో మనకి కట్ ఆఫ్ ఉండొచ్చు. ఎందుకంటే పేపర్ 1, పేపర్ 3, పేపర్ 2 1, 2, 3 పేపర్‌లు బానే పేపర్ 3, పేపర్ 1 కొంచెం టఫ్‌గానే ఉన్నాయి. పేపర్ 2లో కూడా కొన్ని ఏరియాస్ బాగా టఫ్‌గా ఉన్నాయి. బాగా లాజికల్‌గా లోతుగా వెళ్లి ప్రశ్నలు అడగడం జరిగింది. బాగా చదివి అవగాహన ఉండి బేసిక్స్ మీద బాగా పట్టున్నటువంటి వాళ్ళే కొన్ని క్వెషన్స్ చేసే అవకాశం. చూడటానికి క్వెషన్స్ ఈజీగానే ఉంటాయి కానీ దాన్ని మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టడంలో కొంత కన్‌ఫ్యూజన్ ఉంటుంది. చాలామంది మిస్టేక్స్ చేయడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. కాబట్టి మీకు 350 మార్క్స్ గాని ఉంటే ఓపెన్ కేటగిరీలో దీని కట్ ఆఫ్ 350 మార్క్స్ ఉండొచ్చు ఓపెన్ కేటగిరీలో. అక్కడి నుంచి మనం ఒక 20 మార్క్స్ కానీ కేటగిరీ వైస్‌గా మనం తగ్గించుకుంటూ వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలకి మనకు అవకాశం ఉంటుంది. ఒక 5 ఆర్ 10 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్కువగా మైనస్‌కే అవకాశం ఉంటుంది. తగ్గినప్పటికి కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఈ కీస్ చూసి మీ స్కోర్‌ని మీరు కౌంట్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్‌గా ఉన్న ఆన్సర్‌ని కౌంట్ చేసుకోండి. కొంచెం డౌట్‌గా ఉన్న వాటిని మీరు కౌంట్ చేయకండి. దాన్ని అట్లా పెట్టండి. ఎగ్జాక్ట్‌గా ఉన్న వాటిని గాని మీరు కౌంట్ చేసుకుంటే మీకు ఈ రేంజ్‌లో ఒక ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 మార్క్స్ ఈ రేంజ్‌లో గాని ఉంటే మీకు డెఫినిట్‌గా పోస్ట్ వస్తుంది. అందులో అనుమానమే లేదు. క్లియర్‌గా వచ్చేస్తుందనమాట. సో, ఆ డౌట్ ఉన్న వాటిని కౌంట్ చేయకండి. దాన్ని అట్లా పక్కన పెట్టండి. అవి మీకు ప్లస్సే అవుతాయి భవిష్యత్తులో. అవి మీకు ప్లస్ అవి ఏంటంటే తర్వాత మీకు వస్తాయి. మీరు ఒక్కొక్కసారి మర్చిపోయి ఉండొచ్చు దానికి ఆన్సర్ ఏది పెట్టుండాలని. సో, ఈ విధంగా మీరు ఈ విధంగా గాని ఉన్నట్లయితే ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా గ్రూప్ 2 రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఇది నాకున్న అనుభవం మీద, నాకున్న దాని ప్రకారం నేను ఈ అనాలిసిస్ మీకు ఇవ్వడం జరిగింది. అందుకే నేను లేట్‌గానే ఇస్తాను. చూస్తాను అన్నీ చెక్ చేసి పేపర్‌లన్నీ థరోగా చూసి ఎంత ఉండొచ్చు. ఎందుకంటే నేను సివిల్ సర్వీసెస్‌కి, గ్రూప్ 1కి కూడా కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయో నేను చెప్తూ ఉంటాను కాబట్టి, ఆ అనుభవంతోటి నేను టైం తీసుకొని 1 డే టైం తీసుకొని నేను ఈరోజు మీకు చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ రాయండి. గ్రూప్ 1 మెంటర్‌షిప్ తీసుకోండి. సివిల్ సర్వీసెస్ బోత్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో, సివిల్స్ ఎగ్జామ్ తెలుగులో కూడా రాయొచ్చు. దీన్ని కూడా ఈ ఆపర్చునిటీని కూడా మీరు ఉపయోగించుకోండి. సో, ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్‌లో కాల్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.